హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? అండ్ ఫస్ట్ థింగ్ ఫస్ట్, వెల్కమ్ టు మూవీ ట్రక్ తెలుగు. అండ్ ఈరోజు చాలా అప్డేట్స్ ఉన్నాయి. టాప్ 20 అప్డేట్స్లో మేబీ ఐ థింక్ ఒక 9 అప్డేట్స్ అయితే తీసుకున్నాను. 9 హార్డ్లీ 8 to 9 తీసుకున్నట్టును. ఒక్కొక్కటి చెప్పుకుంటూ వద్దాం. TFI తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మేజర్ అప్డేట్స్. అండ్ ఎనీవేస్, పవన్ కళ్యాణ్ గారు అయితే ఇందాక స్పీచ్లో అయితే చెప్పారు, ఓజీ అయితే డెఫినెట్గా షూటింగ్ స్టార్ట్ అవుతుంది. వావ్, ఓజీ అనే సౌండ్ వినడానికే ఇట్స్ అ క్రేజీ మూమెంట్. సీరియస్లీ ఇచ్చి పడేసింది ప్రతి ఒక్కరికి. ఎమ్మెల్యే గారి వాళ్ళ తాలూకు ఏదో అంటారు కదా, ఐ మీన్ ఎమ్మెల్యే వారి తాలూకా అని ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే స్పీచ్లో ఇచ్చారన్నమాట. పొలిటిక్స్ స్పీచ్లో ఓజీ గురించి చెప్పడం అనేది ప్రతి ఒక్కరికి ఒక గుడ్ అప్డేట్. ముఖ్యంగా ఫిలిం ఇండస్ట్రీకి, ప్రతి ఒక్క ఫ్యాన్స్ పేరున ప్రతి ఒక్కరి ఫ్యాన్స్కి. అండ్ అంటే ఇప్పుడు వెంటనే షూటింగ్ చేయలేరు. రీజన్ ఏంటంటే ఉన్న సమస్యలు, ఏపీలో ఉన్న సమస్యలు కొన్ని క్లియర్ చేసుకున్న తర్వాత వచ్చి చేస్తా అన్నాడు. ఎందుకంటే హీస్ లైక్ ఎ రియల్ స్టార్ అండ్ ఎవర్ గ్రీన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. వా, అది పేరు వింటేనే ఇట్స్ గూస్ బాంబ్స్ అసలు. ఎనీవేస్, అండ్ ఇంకొక అప్డేట్ వచ్చేసి 35 మూవీ. కంగారు పడకండి, నేను కూడా చెప్తా. చిన్న కథ కాదు, రాసుకున్నమాట మర్చిపోయాను. రానా దగ్గుపాటి గారు ప్రొడ్యూసింగ్ చేస్తున్నారు. అలాగే హీరోయిన్ లీడ్ వచ్చేసి నివేతా థామస్, అండ్ హీరో అండ్ విశ్వక్దేవ్ అండ్ ప్రియదర్శన్ ఆల్సో మెయిన్ లీడ్గా చేస్తున్నారు. మంచి టీజర్. నేను ఎప్పుడు టీజర్కి ట్రైలర్కి కొంచెం సింకింగ్ అవ్వదు ఎందుకో మైండ్, కానీ టీజర్ వీలుంటే మాత్రం ట్రై చేయండి. టీజర్ అయితే చాలా బాగుంది. డెఫినెట్గా ఐ రికమెండెడ్. ఐ మీన్ నేను తీసుకున్న అప్డేట్స్లలో ఇదే సెకండ్ లిస్ట్లో నేను ఎందుకు పెట్టుకున్నా అంటే టీజర్ చాలా బాగుంది. టీజర్లో క్వాలిటీ, ఐ మీన్ అట్లా టీజర్ కట్ కానీ ఆ ప్రొడక్షన్ వాల్యూ కానీ చాలా బాగుంది. మెయిన్ కంటెంట్ ఉంది. అండ్ యూ డోంట్ మిస్ ద టీజర్. 35 CKK షార్ట్ కట్. అండ్ విక్టరీ వెంకటేష్ గారిది ఇంకొక అప్డేట్ వచ్చింది. అండ్ SVC 58th ఫిలిం మాట అనిల్ గారు తీస్తున్నారు. అండ్ హీరో విక్టరీ వెంకటేష్ గారు, అండ్ హీరోయిన్ వచ్చేసి ఐశ్వర్య రాజేష్ ఎక్సలెంట్ వైఫ్ అని రోల్ ఇచ్చారన్నమాట. అండ్ ఇంకొక రోల్ మీనాక్షి చౌదరి XGF. మరి ఏమవుద్దో ఏంటో, స్టోరీ లైన్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. చూడాలి ఎట్లుంటుంది ఏంటి. వెంకటేష్ గారి ఫ్యాన్స్ ఉన్నారు, ఉంటే దగ్గుబాటి గారి ఫ్యాన్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఇటు చూస్తే రానా ప్రొడ్యూసర్కి వచ్చాడు, ఇక్కడ చూస్తే వెంకటేష్ గారు హీరోగా ఒక అప్డేట్ ఇచ్చాడు. కొంచెం డిఫరెంట్గా ఉంది ఈరోజంతా. చూడాలి. వీలుంటే మాత్రం ఖచ్చితంగా పోస్టర్స్ చూడండి. అండ్ పూజా సెరమనీ కూడా అయింది. యూ లుక్ ద ఫొటోస్ అండ్ సచ్ ఎ బ్యూటిఫుల్ కిటీ లేడీస్ అండ్ అట్ ద సేమ్ టైమ్ స్టార్ విక్టరీ వెంకటేష్ గారు. అండ్ ముఖ్యంగా ఇది అప్డేట్ అంటే ఇది నాకు భలే అనిపించింది. బాలయ్య గారే ఒక లయన్. ఇక వాళ్ళ కొడుకు ఇంకొక మిరాకిల్ మాట, మోక్షజ్ఞ. నాకు పేరు బాగా నచ్చుద్ది, ఎందుకో తెలియదు. ఐఎమ్ నాట్ అందరికీ ఫ్యాన్ కాదు, ఫిలిమ్స్ అంటే నాకు ఇష్టం, కానీ మోక్షజ్ఞ అనే ఆ పేరు చాలా బాగుంటుంది. ఆయనది ఒక కొత్త లుక్ ఇచ్చారు. ఇంకో 6 monthsలో ఫిలిం ఇవ్వబోతున్నారని ఒక అప్డేట్ అయితే వచ్చింది. అండ్ సచ్ బ్యూటిఫుల్ లుక్, ఎల్లో షర్ట్లో. అసలు నేను ఆ రోజు చూశాను, స్క్రోలింగ్ చూస్తుంటుంటే సడన్గా అనిపించింది అసలు ఎవరైతేను నాకు అర్థం కాలేదు ఒకేసారి. ఒక మంచి గుడ్ ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ నందమూరి ఫ్యామిలీ. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ మోక్షజ్ఞ. ఆల్ టైమ్ మూవీ ట్రక్ తెలుగు ఎప్పుడైనా సపోర్ట్ చేయడంలో మీకు తెలిసిందే, ఆడియన్స్కి. చూడాలి. అండ్ విశ్వక్ సేన్ గారిది ఒక ఫిలిం పూజా సెరమనీ అయిందన్నమాట. లైలా పూజా సెరమనీ. ఈరోజు ఎందుకో పూజ మొత్తం పూజలు తప్పించి ఏం లేదు ఏందో అప్డేట్స్ అయితే. బట్ చెప్పాల్సిన బాధ్యత మాకుంది. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎంటైర్ టీమ్, క్రూ, క్యాస్ట్ అందరికీ. అండ్ పూజా సెరమనీ ఫొటోస్ వేస్తా చూడండి. అలాగే ఇంకొకటి కూడా పూజా సెరమనీ, నిఖిల్ భయ్యాది ద ఇండియా హౌస్ అని వచ్చిందన్నమాట. అది కూడా పూజా సెరమనీ అయింది. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ నిఖిల్ భయ్య. మీరు అందరిలా కాదు, కొంచెం స్పీడ్. ప్రతి ప్రాజెక్ట్ వర్క్ మీరు తీసుకునే డెసిజన్ మేకింగ్ చాలా బాగుంటుంది. అండ్ మీ ఫ్యాన్స్ కూడా అంతే. అంటే మీ కేటగిరీ మొత్తం అందరు ఫ్యాన్స్ అందరు మీ ఫిలిం చూస్తారు. ఎందుకంటే మీ స్క్రిప్ట్ సెలెక్షన్ అది మెయిన్ ఇంపార్టెంట్. ఈ ఫిలిం కూడా మంచిగా వస్తుంది, మంచిగా రావాలి అని కోరుకుంటున్నాం. అండ్ ఎనీవేస్, ఆల్ ది బెస్ట్ ఫర్ ఎంటైర్ టీమ్, క్రూ, క్యాస్ట్. అండ్ ఫోటో ఆఫ్ ది డే. ఎప్పుడూ వేయలేదు ఇట్లాంటి ఫొటోస్, బట్ ఫస్ట్ టైం వేస్తున్నాను. చాలా లైఫ్లో చాలా హడల్స్ చూసి చాలా డౌన్ ఫేస్కి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు గ్రోత్ అయ్యి కొడితే దిమ్మ తిరిగిపోయింది. ఆయన ఫోటోనే వేస్తున్నా. నారా చంద్రబాబు నాయుడు గారిది. ఎందుకు వేస్తున్నా అంటే
ఫిలిం కదా, ఫిలింలో ఇది ఎందుకు వేసామంటే ఎందుకు బాగా ఇన్స్పిరేషన్ అనిపించింది రీసెంట్లీ. అలాగే అమూల్ వాళ్ళు, నేను మీకు చాలాసార్లు చెప్పాను, అమూల్ వాళ్ళది వాళ్ళ అఫీషియల్ పేజ్లో ఎవరైనా సరే హైలైటింగ్ అయితే వాళ్ళది కంపల్సరీ ఒక ఫోటో అని వేస్తారు. మీరు చూస్తూ ఉంటారు డిస్ప్లే మీద. అండ్ సచ్ బ్యూటిఫుల్ కార్టూన్ పిక్ అండ్ అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారికి ఒక మంచి పిక్ అండ్ ఫోటో ఆఫ్ ది డే నారా చంద్రబాబు నాయుడు గారు. అండ్ దాట్స్ ద వీడియో గాయ్స్. ఐ హోప్ ఫీల్ బెటర్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి అప్డేట్స్ ఉన్న ప్రతిసారి మీ ముందు వస్తూ ఉంటాం. ఏదైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి, డౌట్స్ అనేది కామన్గా ఉంటుంది, బట్ ఇన్స్టాలో మెసేజ్ చేయడానికి ట్రై చేయండి. ట్విట్టర్లో ఎప్పుడు మేము ఆబ్వియస్గా 24/7 నాట్ ఎట్ ఆల్ బట్ ఉంటాం. టీం వర్క్ నడుస్తూనే ఉంటుంది. అండ్ దాట్స్ ఇట్. బాయ్.